హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ప్రిపరేషన్, అలాగే మనం టార్గెట్ మార్క్స్ ఎంత పెట్టుకున్నామంటే 80+ స్కోర్ కొట్టాలనమాట. ఇది మన టార్గెట్. ఈ వీడియోలో సబ్జెక్ట్ వైస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటికి రిలేటెడ్ ఫ్రీ రిసోర్సెస్ యూట్యూబ్ వీడియోస్ అవి, ప్లస్ రివిజన్ ఎలా చేయాలి, మరి మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలి అన్నీ ఫ్రీగానే. ఇక్కడ మనకి పీడిఎఫ్‌లు కూడా ఫ్రీగా టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేస్తామనమాట. సో, ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మనకి అక్టోబర్ 30 వరకు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎస్ఎస్‌సి ఎగ్జామ్ క్యాలెండర్‌లో మనకి అక్టోబర్ 30 వరకు కంటిన్యూయస్‌గా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, ఈ అక్టోబర్ 30 వరకు మనకు ఎగ్జామ్ ఉండదు. అంటే నవంబర్ లేదా డిసెంబర్‌లో మాత్రమే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇప్పుడు మ్యాథ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మ్యాథ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మన టార్గెట్ ఎంత పెట్టుకున్నామంటే 25 మార్క్స్‌కి కదా! సో, 25 మార్క్స్‌కి మనం ఎంత కొడతామంటే 23+ అలా టార్గెట్ పెట్టుకున్నామనమాట. ఇది మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2 కలిపి మిక్స్ చేసి ఇక్కడ చాప్టర్ వైస్ అనేది మనం వీడియోస్ అనేది ప్రొవైడ్ చేసాము. మీరు మన ఛానెల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ చాప్టర్ వైస్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఇది తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం 2 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ 2 కలిపే ఉంటాయి మీకు. ఇవి ఈజీ నుంచి హార్డ్ వరకు మీకు అన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ ఇందులో కవర్ అయిపోతాయన్నమాట. ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో, గ్రూప్ డి అండ్ ఎన్‌టీపీసీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవి చాప్టర్ వైస్ అన్నమాట. అవి చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది 2024లో జరిగిన గ్రేడ్ 3 ఎగ్జామ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎగ్జామ్ పేపర్స్. సో, ఇవి 2 మనకి చాప్టర్ వైస్ ఉంటాయన్నమాట ప్లేలిస్ట్‌లో. మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్ 2025లో మనకి ఇప్పుడు జరుగుతుంది కదా! జూన్ 5థ్‌లో స్టార్ట్ అయిన ఎగ్జాము. ఇది జూన్ 24 వరకు జరుగుతుందనమాట. సో, ఈ ఎగ్జామ్ పేపర్ లెవెల్ అనేది మనకెలా వస్తుందా అంటే గ్రేడ్ 3 పేపర్ లెవెల్ రేంజ్‌లోనే వస్తుంది. మరి ఇంత తక్కువ వస్తుందా అంటే అవును. ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ వస్తున్నాయి. లైట్‌గా ఒక 3, 4 కాలిక్యులేషన్ వస్తున్నాయన్నమాట. పేపర్ లెవెల్ అనేది కొంచెం ఈజీగానే వస్తుంది కాబట్టి ఈ లెవెల్‌లో ఇస్తున్నాడు మనకు పేపర్స్. సో, ఇవి మనకు ప్రాక్టీస్‌కి అన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్, రీసెంట్ ఎగ్జామ్స్ క్వెషన్స్ అన్నీ కవర్ అయిపోతాయి మీకు వీటిల్లో. గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రాక్టీస్ కింద. సో, నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఆర్‌పీఎఫ్, ఎస్‌ఐ అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రూప్ డి ఎగ్జామ్‌కి. ఎందుకంటే వీటిని బేస్ చేసుకొని ఆ టైప్‌లోనే మనకి ఎగ్జామ్స్ క్వెషన్స్ కూడా వచ్చే అవకాశం ఉందనమాట. ఇవి మన ప్లే లిస్ట్‌లో టఫ్ క్వెషన్స్, ఓన్లీ టఫ్ క్వెషన్స్ అనేది మనం ఈ ప్లే లిస్ట్‌లో ప్రొవైడ్ చేయడం అయినదనమాట. ఈ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మాత్రం మీకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ క్వెషన్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఈ ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది మన రైల్వే ఎగ్జామ్స్ అన్నిట్లో కల్లా టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట. మనకి గ్రూప్ డీకి 10థ్ లెవెల్ అయినా కానీ, ఇప్పుడు గ్రూప్ డీకి 10థ్ కదా క్వాలిఫికేషన్. మరి 10థ్ అయినా కానీ ఇది ఓన్లీ 1 ఎగ్జామ్. ఒక ఎగ్జామే కదా మనకి. ఒక ఎగ్జాము ఈవెంట్స్ ఉంటుంది. సో, అంతే. ఓన్లీ ఒక ఎగ్జామ్ అంటే డైరెక్ట్‌గా మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి, ఈ ఎగ్జామ్ మీరు ప్రీవియస్ పేపర్ చెక్ చేసినా గాని గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్ లెవెల్ ఈజీగా ఉండదు. కొంచెం కష్టంగానే ఉంటుంది. సో, ఇప్పుడు మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి, మనకన్నిట్లో కల్లా టఫ్ ఎగ్జామ్ ఏంటి? ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కదా! మనం ఈ పేపర్‌లో కూడా కొంచెం చేసుకొని పోవాల్సొస్తుంది. ఎందుకంటే టఫ్ క్వెషన్స్ అన్నీ మనకి ఇక్కడ గ్రూప్ డికి ఇక్కడి నుంచి కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, ఇప్పుడు ఇవన్నీ చేసేసాం. నెక్స్ట్ ఇవి ఎలా ప్రిపేర్ అవుతాం? ఇప్పుడు చాప్టర్ వైస్ మనం వీడియోలన్నీ ఉన్నాయి. ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం చేయాలనేది మీకిప్పుడు చెప్తాననమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఒక చాప్టర్ తీసుకుందాం. మనం నంబర్ సిస్టమ్ చాప్టర్ అనేది ఒక చాప్టర్ కింద తీసుకుందాం. ఫస్ట్ మనం ఎలా ప్రిపేర్ అవుతామంటే గ్రూప్ డి ఎన్‌టీపీసీ ప్లే లిస్ట్ ఉంది కదా! ఆ గ్రూప్ డి ఎన్‌టీపీసీ ప్లే లిస్ట్‌లో నంబర్ సిస్టమ్ వీడియో తీస్తాం. సో, ఇప్పుడు మనకి ఇక్కడ నంబర్ సిస్టమ్ చాప్టర్ ఉందా? ఇది నంబర్ సిస్టమ్ వీడియో. ఈ వీడియో చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3, గ్రేడ్ 1 ఇందులోనూ నంబర్ సిస్టమ్ వీడియో చేయాలి. నెక్స్ట్ అవన్నీ అయిపోయినియి. ఇక్కడ ఒక నంబర్ సిస్టమ్ వీడియో, ఇక్కడ ఒక నంబర్ సిస్టమ్ వీడియో. ఇవి టోటల్ అన్నీ కలిపి మీరిందులో నంబర్ సిస్టమ్ మాత్రమే చేయాలనమాట. నంబర్ సిస్టమ్ మాత్రం మీరిందులో చేసేస్తే అప్పుడు నంబర్ సిస్టమ్‌కి సంబంధించిన ఇక్కడ ఎన్ని పేపర్స్ చేసినట్టు మీరు? గ్రూప్ డి, ఎన్‌టీపీసీ 2 నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3, గ్రేడ్ 1 ఇంకక్కడ ఒక 2, ఇక్కడొక 2 టోటల్ 6 ఎగ్జామ్ పేపర్స్ మీరు కవర్ చేసినట్టవుతుంది. సో, ఇప్పుడు మీరు 6 ఎగ్జామ్ పేపర్స్ ఇవన్నీ మీరు కవర్ చేసేసినట్టు అవుతుంది. ఇక్కడ గ్రేడ్ 3, గ్రేడ్ 1 టఫ్ క్వెషన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ మీరు ఇవన్నీ కవర్ చేశారంటే, నంబర్ సిస్టమ్‌లో మీరు రీసెంట్ ఎగ్జామ్స్‌లో అడిగిన ఆల్‌మోస్ట్ అన్ని మోడల్స్, అన్ని క్వెషన్స్ అన్నీ కవర్ చేసినట్టు అవుతుంది. అది కూడా తక్కువ టైంలో అనమాట. సో, మీరలా చాప్టర్ వైస్ ప్రిపేర్ అవుతే మీకు చానా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇలా చాప్టర్ వైస్ మనం ప్రిపేర్ అవుతూ ఉంటున్నామనమాట. దాని తర్వాత రివిజన్ ఎలా? మీరు ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు రివిజన్‌కి కూడా ప్లాన్ చేసుకోవాలి. సో, ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అయ్యి మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ మీరు మొత్తం అదే క్లాసెస్ వినడం, మొత్తం అదే టైం ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు చాలా టైం పడుతుందనమాట.
సో, దీనికి బదులు మనం ఏం చేయాలంటే రఫ్ బుక్ ఒకటి తీసుకోండి. ఒక రఫ్ బుక్‌లో ఒక పేజ్ పెట్టుకోండి ఒక చాప్టర్‌కి. లేదంటే ఒక 2 పేజెస్ పెట్టుకోండి. పెట్టుకుంటే మనం ఏం చేస్తామంటే మీరిప్పుడు ఒక వీడియో ప్రిపేర్ అవుతారు కదా! ఇప్పుడు సపోజ్ గ్రూప్ డి ఎన్‌టీపీసీ వీడియోలో మీరు ప్రిపేర్ అవుతున్నారు. మీరేం చేస్తారు? క్వెషన్ నంబర్ మాత్రమే ఎక్కడన్నా రాసుకోండి. ఎందుకంటే ఆ క్లాసు మీకెలాగో యూట్యూబ్‌లోను, వాటిల్లోను అన్నిట్లో అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మీరు క్వెషన్ నంబర్ ఒక్కటే రాసుకోండి. బుక్స్‌లో వాటిల్లో రాసుకోకుండా జస్ట్ క్వెషన్ నంబర్ రాసుకోండి. ఇప్పుడు సపోజ్ క్వెషన్ నంబర్ 5 అనేది మీకు మరీ కొత్తగా అనిపిచ్చింది. అంటే ఇప్పుడెప్పుడు మీరు అసలకి ఇలాంటి క్వెషనే మీరు చూడలేదు. సో, అనిపిచ్చిందంటే మీరు ఆ క్వెషన్ ఇలా నోట్ చేసుకోండి. రౌండ్ చేసుకొని ఆ క్వెషన్. లేదు మీకు ఆ క్వెషన్ అనేది భయంకరమైన టఫ్‌గా అనిపించిందనుకుంటే క్వెషను, ఆ క్వెషన్ ఇలా మీరు రౌండ్ చేసుకొని ఇంటూ మార్క్ ఏసుకోండి. సో, అప్పుడు మీకది టఫ్ క్వెషన్ అనమాట బాగా. లేదు మీకు ఈ క్వెషనే రాదు, అసలకి ఈ క్వెషన్‌కి రిలేటెడ్ కాన్సెప్ట్ ఏమి అర్థం కావట్లేదు లేదా రావట్లేదనుకుంటే, ఒక హ్యాష్ ట్యాగ్ ఇట్టా మీరు ఒక సర్కిల్ గీసి దాంట్లో ఒక అడ్డగీత గీసేసేయండి. అప్పుడు మీకేమవుతుందంటే దీనికి క్వెషన్ రాదు, కాన్సెప్ట్ రాదని. ఒకవేళ ఇలా ట్రయాంగిల్ కింద రాసుకున్నారు అంటే మీకు సగం సగం వచ్చననమాట. సో, మీరిలా క్వెషన్‌లన్నీ ఇలా సెగ్రిగేట్ చేసుకున్నారంటే, రెండోసారి మీరు రివిజన్ చేసేటప్పుడు మీకు ఓన్లీ టఫ్ క్వెషన్స్ చేయాలనుకుంటే ఇదిగో ఈ మార్క్‌లో ఉన్న క్వెషన్స్ అన్ని టఫ్ క్వెషన్స్ కాబట్టి ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారు. కాన్సెప్ట్ బేస్డ్ మీరు రివిజన్ చేసుకోవాలనుకుంటే, ఈ మార్క్ చేసిన క్వెషన్‌లన్నీ మీరు రివిజన్ చేసుకుంటారు. ఈ చాప్టర్‌లో మీకు ఏవి రావు, అవి కొంచెం రివిజన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు సగం సగం వచ్చిన క్వెషన్ అంటే పూర్తిగా ఆన్సర్ చేయలేకపోవచ్చు మీరు. ఆన్సర్ తప్పవ్వచ్చు, ఫార్ములా తప్పవ్వచ్చు, లేదంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేయొచ్చు. అలాంటి క్వెషన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఇలా మీరు ఈ టైప్ వైస్ మీరు గనక సెగ్రిగేట్ చేసుకుంటే, మీకు చాలా ఈజీ ఉంటుంది ప్రిపరేషన్‌కి. రెండో టైమ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు టఫ్ క్వెషన్స్, కాన్సెప్ట్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఈజీగా. ప్రతి క్వెషను మీరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, ఇలా మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యేటప్పుడే ఈ టైప్‌లో మీరు ఒక రఫ్ పేజీలో ఓన్లీ క్వెషన్ నంబర్స్ రాసుకోండి. క్వెషన్ నంబర్స్ రాసుకున్నప్పుడు మీరు డైరెక్ట్‌గా నెక్స్ట్ వీడియో చూసేటప్పుడు డైరెక్ట్‌గా ఆ క్వెషన్ నంబర్ చూసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇలా చేస్తే మీకు టైమ్ సేవ్ అవుతుంది. వీడియో కూడా మీరు ఎక్కువ సార్లు చూడాల్సిన అవసరం ఉండదు. తక్కువ టైమ్‌లో రివిజన్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ టైమ్ రివిజన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ రివిజన్ చేస్తాం కదా! సెకండ్ టైమ్ రివిజన్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనకి అందులో టఫ్ క్వెషన్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ రిమైనింగ్ ఏం చేస్తాం మనం పైన చూసుకోవాలనమాట. ఫస్ట్ మనం టఫ్ క్వెషన్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నీ అయిపోయినియి. ఇక్కడ మిగిలిపోయిన క్వెషన్స్ అన్నీ మనం ఏం చేస్తాం జస్ట్ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి మనం జస్ట్ ఒకసారి చూసుకోవాలి. పూర్తిగా ఇగ్నోర్ చేయకూడదు. వీటి వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? సో, ఇలా చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏమొస్తుందంటే ఫాస్ట్‌గా రివిజన్ చేస్తామనమాట. ఎందుకంటే చాలా తక్కువ టైమ్‌లో అయిపోతుంది కదా! చాప్టర్ మొత్తం ప్రిపేర్ అవ్వడానికి మీరు ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అవ్వడానికి 1 డే పట్టిందనుకుందాం. ఎందుకంటే ఇవి వీడియోస్ కాబట్టి మీరు ఫాస్ట్‌గానే కంప్లీట్ చేస్తారనుకుంటే 1 డే పట్టిందనుకుందాం. సో, ఇప్పుడు సెకండ్ టైమ్ చేసేటప్పుడు మీరు ఈ క్వెషన్స్ అన్నీ ఇలా మార్క్ చేసుకున్నారు కాబట్టి మీకు ఒక పూట పడుతుంది. మహా అయితే 3-4 అవర్స్ పడుతుంది. సో, ఓన్లీ క్వెషన్స్ కాబట్టి. ఇక్కడ ఇది 24 అవర్స్ ఎక్కడుంది, మీకు 4 అవర్స్ ఎక్కడుంది. సో, మీరిలా చేసే కొద్దీ మీకేమవుతుందంటే చాలా తక్కువ టైమ్‌లో రివిజన్ అయిపోతుంది. సో, ఇలా మీరు చేసే కొద్దీ ఇక్కడ మీకు థర్డ్ రివిజన్, ఫోర్త్ రివిజన్ ఇలా పడేటప్పుడు మీకేమవుతుంది 1 అవర్‌లో కూడా కంప్లీట్ చేసేస్తారు మీరు. సో, ఇలా మీరు ఎక్కువ రివిజన్స్ పడే కొద్దీ మీకు తక్కువ టైమ్‌లో అయిపోతుందనమాట. మీకు రివిజన్ చేయడానికి కూడా ఇబ్బందుండదు. జస్ట్ టైమ్ పాస్‌కి అప్పుడప్పుడు ఫ్రీ టైమ్‌లో కూడా మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు క్వెషన్స్ ఇవన్నీ నీట్‌గా నోట్ చేసుకున్నారు కాబట్టి. సో, ఇలా చేస్తే మీకు ఆ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఇవన్నీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, ఇలా చాప్టర్ వైస్ ప్రిపేర్ అవ్వడం అనేది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది మ్యాథ్స్‌కి. సో, నెక్స్ట్ మనం మెంటర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామనమాట మన ఛానల్ మెంబర్స్‌కి. సో, గ్రూప్ డి అండ్ రైల్వే ఎగ్జామ్స్‌కి మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది రూ. 200 అనమాట. సో, ఇది ప్రైవేట్ టెలిగ్రామ్ ఉంటుంది. ఇది ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూపు. ఇది ఇండివిడ్యువల్ గైడెన్స్ ఉంటుందనమాట. సో, ఇండివిడ్యువల్ గైడెన్స్ మనం వాళ్ళ స్టడీ టైమ్ బట్టి. అంటే మీరు వర్కింగ్ యాస్పిరెంట్ అవ్వచ్చు. లేదంటే మీరు డైలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. లేదంటే ఇంటికాడ వర్కింగ్ వుమన్ అవ్వచ్చు మీరు. సో, మీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి మీ స్టడీ టైమ్ అంటే రోజుకి మీరు ఎన్ని గంటలు చదవగలరు. సో, దాన్ని బేస్ చేసుకొనేదను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అన్నిటిలో నేను ప్లాన్ చేసుకొని చెప్తాను. మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అవ్వచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అన్నా అవ్వచ్చు. సో, దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని అన్ని సబ్జెక్ట్స్ వన్ బై వన్ మీరేం చేయాలి అవన్నీ నేను చెప్తాననమాట వీటిల్లో. అలాగే మీకు పర్సనల్‌గా నేనేం చేస్తానంటే కాల్ చేస్తాను. సో, మీరు గ్రూప్‌లో జాయిన్ అయిపోతే నేను అందరికి గుంపులో గోవిందా కింద ఆ టైప్‌లో నేను చెప్పననమాట ఇక్కడ గైడెన్స్ అనేది. సో, మీకు ఇండివిడ్యువల్‌గా కాల్ చేసి మీ ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్స్‌ని బట్టి, మీ ఇండివిడ్యువల్ కేపబిలిటీ బట్టి నేను మీకు చెప్తాను ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ. సో, ఇవి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది. సో, వాటిని బేస్ చేసుకొని చెప్తాననమాట. అందరికి ఒకటే చెప్పామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ప్రిపేర్ అవుతుంటారు. సో, అందరికి హెల్ప్ అవ్వదు కదా! సో, ఇండివిడ్యువల్‌గా ఎవరికి తగ్గినట్టు వాళ్ళకి చెప్పాలనమాట. సో, ఇప్పుడు మనకి వీటిల్లో మనకి ఎక్స్‌ట్రాగా ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఈ పెయిడ్ గ్రూప్‌లో వీక్లీ 2 లైవ్ సెషన్స్ ఉంటాయి. సో, వీటిల్లో మనం డౌట్స్ సాల్వ్
సో, డౌట్ సెషన్స్ ఉంటాయి. మనకి 2 లైవ్ సెషన్స్ ఉంటాయి ప్రతి వారం. అలాగే యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ ఉంటుంది కదా! సో, మనం యూట్యూబ్‌లో క్లాస్ పీడిఎఫ్ అనేది ప్లస్ ఇక ఎక్స్‌ట్రా పీడిఎఫ్ అనేది మనం ఈ ప్రిపరేషన్ కోసం హెల్ప్ అవ్వడం కోసం ఈ పెయిడ్ బ్యాచ్ ప్రైవేట్ గ్రూప్‌లో మనం అనేది షేర్ చేస్తాననమాట. ఈ ఎక్స్‌ట్రా పీడిఎఫ్ ఇవన్నీ మనం ప్రిపరేషన్‌కి హెల్ప్ చేయడానికి ఈటికి బెనిఫిట్స్ ఏంటి? సో, అసలు ఈ గ్రూప్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఈ పెయిడ్ మెంటర్‌షిప్ ఎందుకు తీసుకోవాలి? సో, మీకు ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అవుతున్నారు. మీకెలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అటు ఇటు చూస్తేనే మీకొక 5, 6 మంత్స్ కూడా గడిచిపోయింది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఆల్‌మోస్ట్ అంత టైమ్ అవుతుంది కాబట్టి, మీకెంత టైమ్ వేస్ట్ అయిపోయి ఉండిద్దో చెక్ చేసుకోండి. సో, మీరు కంటిన్యూయస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. మీరు బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇవన్నీ మీకెవరన్నా గైడెన్స్ ఉంటే మీకేమవుతుందంటే చానా టైమ్ సేవ్ అవుతుంది. సో, మీరు పెట్టే ఎఫర్ట్స్ వాటన్నిటికి యూజ్ ఉంటుందనమాట. అలాగే మీకేమవుతుంది వీటి వల్ల తక్కువ టైమ్‌లో ఫాస్ట్‌గా ప్రిపేర్ అయిపోతారు. అప్పుడేమవుతుంది మీరు ఎక్కువ రివిజన్ చేయడానికి అవుతుంది. ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. మనకు వారానికి 2 డౌట్ సెషన్‌లు ఎలాగో ఉంటాయి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్ సెషన్‌లో పార్టిసిపేట్ చేసేదని నన్ను అడగొచ్చనమాట. పలానా డౌట్ నాకు పలానా క్వెషన్ నంబర్ ఇలా డౌట్ ఉంది. అలా మీరేమన్నా అడగాలనుకుంటే అడగొచ్చు. లేదు స్క్రీన్ షాట్ తీసుకొనొచ్చి పలానా క్వెషన్ నాకు స్క్రీన్ షాట్ తీసుకొనొచ్చి డౌట్ అంటే నేను చెప్తాననమాట. ఈ గ్రూప్ ఎప్పటి వరకు యాక్టివ్ ఉంటుందంటే మన ఎగ్జామ్స్ అయిపోయే వరకు నేనుంటాననమాట. సో, మీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు నేను టచ్‌లో ఉంటాను. ఈ గ్రూప్‌లో ఎక్స్‌ట్రాగా ఫ్రీ రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తామనమాట. ఆ ఫ్రీ రిసోర్స్ ఇవన్నీ మనం ఎగ్జామ్స్‌కి రిలేటెడ్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో, యూట్యూబ్ ఛానెల్స్ అవ్వచ్చు, వేరే రిలేటెడ్ అవ్వచ్చు, పీడిఎఫ్‌లు అవ్వచ్చు. సో, ఇవన్నీ మనకి ఆ పెయిడ్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తామనమాట. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండిందంటే మాత్రం సో, మన పెయిడ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానెల్‌లో కంటెంట్ అనేది చెక్ చేయండి. సో, మీకు నచ్చితేనే ఓకే. వర్త్ ఇట్ అనుకుంటేనే అప్పుడే తీసుకోండి మీరు. సో, ఇది ఎలా జాయిన్ అవుతారు? ఈ పెయిడ్ గ్రూప్‌లో ఎలా జాయిన్ అవుతారు అంటే, మన యూట్యూబ్ పోస్ట్‌లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కానర్‌కి మీరు రూ. 200 పే చేస్తే, నేను టెలిగ్రామ్‌లో నా పర్సనల్ ఐడీ ఉంటుందనమాట. సో, మీరు టెలిగ్రామ్ మనది డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఉంటుంది. మీరు ఇంతకు ముందే మనకు ఆ టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి ఉంటే, మన పర్సనల్ ఐడీ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటాననమాట. మీరక్కడ కామెంట్స్ కూడా ఆన్‌లోనే ఉంటుంది. టెలిగ్రామ్‌లో మీరు కామెంట్ చేయొచ్చు. లేదంటే మన యూట్యూబ్‌లో అయినా కామెంట్ చేయొచ్చు. సో, మీరెక్కడైనా కామెంట్ చేస్తే, లేదంటే నా పర్సనల్ ఐడీకి మీరు మెసేజ్ చేసినా కానీ, నేను చూసుకొని మీకు ఏం చేస్తానంటే ఆ గ్రూప్ లింక్ ఉంటుంది కదా! ఆ గ్రూప్ లింక్ అనేది నేను మీకు టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాననమాట. మీరు డైరెక్ట్‌గా అక్కడ ఇన్వైట్ తీసుకొని, మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి మనము ఇప్పుడు రీజనింగ్ ప్రిపరేషన్ ప్లాన్. సో, రీజనింగ్‌కి మనం టార్గెట్ ఎంత పెట్టుకున్నామంటే 27/30. ఎందుకు ఇక్కడ 30/30 పెట్టలేదంటే, మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజను, స్టేట్మెంట్ అండ్ అసర్షను అలాగే మనకి అనాలజీ, జీకే బేస్డ్ అనాలజీ ఆ టైప్‌లో మనకు క్వెషన్స్ వస్తాయంటాయన్నమాట. సో, జీకే టైప్‌లో అనాలజీ వచ్చినప్పుడు అక్కడ కొంచెం స్కోర్ చేయాలంటే కష్టమవుతుంది కదా! సో, అందుకని రీజనబుల్‌గా మనం 27 ఆ రేంజ్‌లో పెట్టుకున్నామనమాట. సో, ఇవి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియము రీసెంట్‌గా జరిగిన రైల్వే ఎగ్జామ్ పేపర్స్. సో, ఇవి వన్ బై వన్ అనేది యూట్యూబ్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను మీకు. సో, యూట్యూబ్‌లో ఇవి కూడా చాప్టర్ వైస్ అప్‌లోడ్ చేస్తామనమాట. సో, వీటితో పాటు మీరేం చేయాలి, గ్రూప్ డి పీవైక్యూలు కూడా చేసుకోవాలి మీరు. సో, పీవైస్ క్వెషన్ పేపర్స్ మాక్ టెస్ట్ రాయండి. ఈ వీడియోలు ఇవి చూసిన తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ గ్రూప్ డి 99 పేపర్స్ ఉన్నాయి. సో, 99 పేపర్స్ మనం చాప్టర్ వైస్ చేయాలంటే అవన్నీ కొంచెం కష్టమవుతుంది కదా! ఆ మెటీరియల్ అవన్నీ రెడీ చేయాలంటే. మీరు మాక్ టెస్ట్‌లు ఎలాగో రాస్తారు కాబట్టి మాక్ టెస్ట్‌లో కవర్ అయిపోతాయి మీకు. సో, ఈ పేపర్స్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ పేపర్స్ అనేది నేను మీకు వీడియోస్ కింద ప్రొవైడ్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానెల్‌లో డైలీ ఇక నుంచి మీకు రీజనింగ్ అనేది ఆర్‌పీఎఫ్ఎస్ఐతో స్టార్ట్ చేసి ఏఎల్‌పీ వరకు మీకు అన్ని వీడియోస్ అనేది చాప్టర్ వైస్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ రీజనింగ్ అనేది మీరు ఆ వీడియోస్ అవి చేసేసుకుంటే సరిపోతుంది. మోర్ థాన్ ఎనఫ్ అంతకు మించి మీరు చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇంకా జనరల్ సైన్స్ అలాగే జనరల్ అవేర్‌నెస్. ఇవి ఇవి కూడా మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ వైస్ మనం పీవైక్యూ సీరీస్ లాగా అంటే ఈ క్వెషన్‌లు ఒక వీడియోకి ఒక 20 క్వెషన్‌లు, 30 క్వెషన్‌లు అలా తీసుకొని ఏదైనా పీవైక్యూ సీరీస్ లాగా నేను వీడియోస్ అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మరి ఇవి ఎప్పుడు అప్‌లోడ్ చేస్తానంటే రీజనింగ్ క్లాసెస్ అవి కంప్లీట్ చేసిన తర్వాత సో, వన్ బై వన్ ఇవి కూడా మనం కంప్లీట్ చేస్తామనమాట. సో, అవి అయిపోయిన వెంటనే ఇవి కూడా ఈ జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాము. సో, వీటిల్లో ఎలా చేస్తామంటే ఒక క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆ క్వెషన్‌కి దానికి సంబంధించిన కాన్సెప్టు, అలాగే ఆప్షన్స్. సో, ఇవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. క్వెషన్‌లో కాన్సెప్ట్, ఆప్షన్స్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో చేస్తాననమాట. అప్పుడు మీకేమవుతుంది, ఒక క్వెషను సో, ఒక క్వెషన్‌లో మీకొక 5 క్వెషన్‌లు కవర్ అయిపోతాయనమాట. ఆ క్వెషన్‌కి రిలేటెడ్ కాన్సెప్ట్, వాటికి రిలేటెడ్ బిట్స్, అలాగే ఆప్షన్స్ ఒక 4, 5 క్వెషన్స్ మినిమమ్ ఒక 4, 5 క్వెషన్స్ మీకు కవర్ అవుతాయి. ఒకే ఒక్క క్వెషన్‌లో. సో, ఇలా వీడియోస్ చేస్తే మీకు రివిజన్‌కి అలాగే ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి, ఈ వీడియోస్ అనేది నేను తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎప్పుడంటే రీజనింగ్ క్లాసెస్ కంప్లీట్ చేసి.
ఇప్పుడు మనం జనరల్ సైన్స్. సో, జనరల్ సైన్స్ మన దగ్గర రిసోర్సెస్ ఏంటి? టార్గెట్ అనేది మనకి 18 మార్క్స్ అనమాట. సో, ఇవి ఇంగ్లీష్ మీడియం అయితే మీరు పరమ ఆర్ఎస్ఎస్‌సి యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్‌లో మీరు చెక్ చేశారంటే వన్ షాట్ వీడియోస్ ఉంటాయన్నమాట. సో, వన్ షాట్ వీడియోసు, ఎఫ్ఆర్‌బి వీడియోస్ అని ఉంటాయి. ఎఫ్ఆర్‌బి అంటే ఫ్రీ రివిజన్ బ్యాచ్ వీడియోస్ అవి ఉంటాయి. అలాగే మీకు చాప్టర్ వైస్ అంటే మీకు చిన్న చిన్న టాపిక్ వైస్ వీడియోస్ ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ వైస్ వీడియోస్ ఉంటాయి. అలాగే పీవైక్యూ సీరీస్ ఉంటాయి. సో, వీటిని బేస్ చేసుకొని మీరు ఈ జనరల్ సైన్స్ టాపిక్ అనేది కంప్లీట్ చేయాల్సొస్తుంది. సో, జనరల్ సైన్స్ టాపిక్ ఈ రేంజ్‌లో మీరు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఓవరాల్‌గా జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ వీటికి రిలేటెడ్ బుక్ కావాలంటే పరమ ఎస్ఎస్‌సి సార్ ఛానల్‌ది రీసెంట్‌గా బుక్ లాంచ్ చేశారు. అది బుక్ పేరేంటంటే 'ఫ్యాట్ మ్యాన్'. సో, ఇది ఒక ₹420 సంథింగ్ అమౌంట్ ఉంది. సో, ఈ బుక్ కొనుక్కోండి. మీకు బుక్ కావాలి ఏ టు జెడ్ అన్నీ ఉండాలి ఆ బుక్‌లో అనుకుంటే ఈ బుక్ మీకు సరిపోతుంది. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ఆల్ ఇన్ వన్ లాగా మీకు అన్నిటికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఏ టు జెడ్ అన్నీ ఈ బుక్‌లో కవర్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ బుక్ నేను పర్సనల్‌గా తీసుకున్నాను కాబట్టి మీకు నేను మెన్షన్ చేసి చెప్తున్నాను ఇది. సో, ఈ బుక్ అనేది మీకు ఇంగ్లీష్ మీడియంకి అవైలబుల్ ఉంటుంది. సో, ఈ బుక్ అనేది కావాలనుకుంటే మీరు తీసుకోండి. లేదంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూసన్నా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి. సో, తెలుగు మీడియం వాళ్ళు జనరల్ సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, 6-10 మనకి తెలుగు మీడియం సైన్స్ బుక్స్ ఉంటాయి కదా! సో, సైన్స్ బుక్స్ ఇవి ఎక్కడ ఉంటాయి మరి? ఈ పీడీఎఫ్‌లు, ఈ ఫ్రీ పీడీఎఫ్‌లు ఉంటాయి మనకి. ఈ ఫ్రీ పీడీఎఫ్‌లనేది ఏపీ అండ్ తెలంగాణ వెబ్‌సైట్స్‌లో మనకి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇవి మరి మనం ఎక్కడ వెతకాలి? ఏం చేయాలి? ఇవి మీకు కష్టంగా ఉందనుకుంటున్నారంటే, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను మీకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఈ తెలుగు మీడియం బుక్స్ అనేది. ఈ తెలుగు మీడియం బుక్స్. ఇవి నేను టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ బుక్స్ బేస్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్‌కి మీరు ఆ 6-10 తెలుగు సైన్స్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. వీటిలతో పాటు మనం ఏం చేస్తాం పీవైక్యూ క్వెషన్స్ ఎలాగో చేస్తాం కదా! ప్రీవియస్ క్వెషన్ పేపర్స్, లేటెస్ట్ క్వెషన్ పేపర్స్. సో, వాటిల్లో మీకు కవర్ అయిపోతాయి అన్నీ. నెక్స్ట్ జనరల్ సైన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జనరల్ అవేర్‌నెస్. ఈ జనరల్ అవేర్‌నెస్‌లో మనకి మెయిన్‌గా ఏమేమి ఉంటాయి? కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, కంప్యూటర్. సో, రీసెంట్ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌లో వీటిని బేస్ చేసుకొని బాగా ఎక్కువ మార్క్స్‌కి అడిగారనమాట. సో, మన టార్గెట్ ఏమవుతుందంటే వీటిల మీద మనం కొంచెం టార్గెట్ చేయాలి. అప్పుడేమవుతుందంటే మనకి ఎక్స్‌ట్రా మార్క్స్ మంచిగా స్కోర్ చేయడానికి ఉంటుంది. సో, టెక్నీషియన్ ఎగ్జామ్స్‌లో కూడా 10 మార్క్స్ జనరల్ అవేర్‌నెస్ ఉంటే 10 మార్క్స్ మనకి కరెంట్ అఫైర్సే అడిగారనమాట. జనరల్ అవేర్‌నెస్ మనకి 10 మార్క్స్ సిలబస్ ఉంటే, ఆ 10 మార్క్స్ కరెంట్ అఫైర్సే అడిగారు టెక్నీషియన్ ఎగ్జామ్‌లో. సో, దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు కరెంట్ అఫైర్స్ అనేది మంత్లీ మ్యాగజైన్స్ అన్నా ప్రిపేర్ అవ్వండి. లేదు మంత్లీ మ్యాగజైన్స్ నాకు చదవడం కష్టంగా ఉందనుకున్నారంటే యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయన్నమాట. సో, యూట్యూబ్ ఛానెల్ ఏమంటే ఇండోలోగస్ ఉంటాయి. సో, ఇవి హిందీలో చెప్తారు. మరి తెలుగు మీడియంకి ఏమన్నా లేవు మంత్లీ మ్యాగజైన్స్ అంటే, తెలుగు మీడియం వాళ్ళు మంత్లీ మ్యాగజైన్స్ సో, మీకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్ నేను ఎవరి ఇన్‌స్టిట్యూట్ పేరు చెప్పట్లేదు. ఎందుకంటే పర్సనల్‌గా నేను చదివి చెప్తేనే మీకేదన్నా రిఫర్ చేస్తాననమాట. సో, మీకు నచ్చిన ఏదన్నా తెలుగు ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు మంత్లీ మ్యాగజైన్‌లు ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటే ఫ్రీ అవ్వచ్చు, పెయిడ్ అవ్వచ్చు. అవి ఫాలో అవ్వండి మంత్లీ మ్యాగజైన్స్. లేదంటే ఎవరన్నా యూట్యూబ్ ఛానెల్‌లో మంత్లీ మ్యాగజైన్స్ ఇంపార్టెంట్‌వి ఏవన్నా చెప్తున్నారు. ఇవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఫాలో అవ్వండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి మీకు అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంటే ఫాలో అవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి రిలేటెడ్ మీరు ఫాలో అవ్వద్దు. సో, వీటి వల్ల యూజ్ లేదు మనకి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్‌కి వాళ్ళు ఫాలో అవ్వండి. మీకు పరమార్ ఎస్ఎస్‌సి యూట్యూబ్ ఛానెల్‌లో చెక్ చేసుకున్నా గాని ప్లే లిస్ట్‌లు అవన్నీ ఉంటాయన్నమాట. డీటెయిల్ వీడియోస్, పిక్చర్స్ తోటి అన్నీ ఉంటాయి. సో, వేటికి రిలేటెడ్ ఉంటాయంటే ఇవి స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే అలాగే కంప్యూటరు ఈ వీటికి రిలేటెడ్ వీడియోస్ అవన్నీ మీకెక్కడ దొరుకుతాయంటే పరమార్ ఎస్ఎస్‌సి యూట్యూబ్ ఛానెల్‌లో మీకు నీట్‌గా ఉంటాయి. వీటికి రిలేటెడ్ అయితే ఇవి సరిపోతుంది మీకు. పరమార్ ఎస్ఎస్‌సి ఛానెల్‌లో యూట్యూబ్ ప్లే లిస్ట్. కరెంట్ అఫైర్స్ ఇవైతే మనమే ఎక్కువ కష్టపడి చేయాల్సొస్తుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ జనరల్ అవేర్‌నెస్ టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్. సో, ఇవన్నీ మనకి రిమైనింగ్ జనరల్ అవేర్‌నెస్ టాపిక్స్ కదా! సో, ఇవన్నీ మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, వీటిలికి రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో, మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే, మనకి 1900 నుంచి 1947 వరకు మనకి బాగా అడుగుతారు ఫ్రీక్వెంట్‌గా. అలాగే కింగ్స్, బ్యాటిల్స్ మనకు పాలిటీ తీసుకుంటే అమెండ్మెంట్స్, ఆర్టికల్స్ సో, వీటికి రిలేటెడ్ మనకెక్కువ బిట్స్ వస్తుంటాయి. సో, ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటికి ప్రీవియస్ పేపర్స్ మీరు చెక్ చేశారంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్స్‌కి ఇలా ఓన్లీ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట.
సో, ఈ టాపిక్స్ వరకు మనం ప్రిపేర్ అయిపోయామంటే, తర్వాత మనం ఏం చేయాలి? అవి సరిపోదు. ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వదు. మనం ఇంతవరకే సరిపోదు. ఎందుకంటే, ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి, మీరు పైపైన చదువుకుంటే సరిపోదు. ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే సరిపోదు. వీటితో పాటు ఏం చేయాలి? ఆర్‌పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్‌ఆర్‌బీ, ఎన్‌టీపీసీ క్వెషన్ పేపర్స్ కూడా మనం చేయాలి. సో, ఈ ఎగ్జామ్స్‌లో మనకి ఏ క్వెషన్స్ అడిగారు? ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడిగారు? ఇవన్నీ మనకి ఇందులో కవర్ అయిపోతాయి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ చేసినట్టు కవర్ అయిపోతుంది మనకి. వీటిల్లో అడిగిన టఫ్ క్వెషన్స్, కొత్త కాన్సెప్ట్స్, కొత్త క్వెషన్స్ ఇవన్నీ మీకు వీటిల్లో కవర్ అయిపోతుందనమాట. వేటికి ఇది రిమైనింగ్ జనరల్ అవేర్‌నెస్ టాపిక్స్ అనమాట. సో, ఇవి సరిపోతుంది మీకు. సో, నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది మాక్ టెస్ట్‌లు. మాక్ టెస్ట్‌లు మనం ఎలా రాయాలి? మీకు రివిజన్ చెప్పాను. ఎలా రివిజన్ చేయాలి? ఏం చేయాలి అని. సో, ఇప్పుడు మాక్ టెస్ట్ ఎలా రాయాలి? ఇవి అనాలిసిస్ ఎలా చేయాలి? ఇప్పుడు మనకి కుదిరిందంటే, అంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ పాస్ ఉంది. టెక్స్ట్ బుక్‌లో మీకు చాప్టర్ వైస్ మాక్ టెస్ట్‌లు అవైలబుల్ ఉంటాయన్నమాట. చాప్టర్ వైస్ ఉంటాయి. సబ్జెక్ట్ వైస్ ఉంటాయి. సో, వీటికి బేస్ చేసుకొని మీరు చాప్టర్ వైస్ ప్రిపేర్ అయ్యారనుకోండి. సపోజ్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ యాప్ ఉంది. మీరు చాప్టర్ వైస్ ప్రిపేర్ అయితే, ఆ చాప్టర్ వైస్ టెస్ట్ రాయాలి మీరు. సో, ఇప్పుడు నంబర్ సిస్టమ్ ప్రిపేర్ అయ్యారు మీరు. వెంటనే మీరేం చేస్తారు? నంబర్ సిస్టమ్‌కి చాప్టర్ వైస్ టెస్ట్ రాయండి మార్క్స్. అప్పుడేమవుతుంది మీరు ఆ చాప్టర్‌లో ఏం తప్పులు చేశారు, ఏం చేశారని ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్ యాప్ లేదు. ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ యాప్ ఏం మనకు తక్కువ ప్రైజ్‌లో రాదు కదా! సో, 400, 500 ఆ రేంజ్‌లో ప్రైజ్‌లో యాప్ ఉంటుంది కాబట్టి, అంత డబ్బులు పెట్టి మేము తీసుకోలేము. ఇప్పుడు ఈ 3, 4 మంత్స్‌కి మనం తీసుకోలేము అని అనుకున్నారంటే, టెక్స్ట్ బుక్ లేకపోతే మనం ఏం చేయాలో అది కూడా చెప్తాను మీకు. టెక్స్ట్ బుక్ యాప్ లేకపోతే ఏం చేస్తారంటే, రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్ సో, 2024, 2025 ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వీటిల్ని చాప్టర్ వైస్ క్వెషన్ పేపర్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఇవేం చేస్తారంటే, ఫోన్‌లో ఒక టైమర్ పెట్టుకోండి. ఒక 30 మినిట్స్ టైము. ఎంతో కొంత మీరు టైమ్ 30 మినిట్స్ అవ్వచ్చు. మీరెంతో కొంత టైం. ఒక 20 మినిట్స్. ఎంతో కొంత టైం అనమాట. ఎన్ని క్వెషన్స్ చేయాలనుకుంటున్నారు. మీకు పీడీఎఫ్‌లో అర్థమైపోతాయి కదా! ఎన్ని క్వెషన్స్ ఉన్నాయని. దాన్ని బేస్ చేసుకొని ఒక టైమర్ పెట్టుకోండి. సో, టైమర్ పెట్టుకొని మీరు ఇవి చూడకుండా చేయండి. చూడకుండా చేస్తే మీకెక్కడ కాన్సెప్ట్ బాగా వచ్చు, మీకెక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇవన్నీ మీకు అర్థమవుతాయనమాట. సో, ఇది ఫాలో అవ్వచ్చు మీరు. ఇప్పుడు వీటిల్లో కొత్త క్వెషన్స్, కొత్త కాన్సెప్ట్స్, టఫ్ క్వెషన్స్ వేటిల్లో మాక్ టెస్ట్‌లో. మాక్ టెస్ట్‌లంటే మీరు అన్ని ఎగ్జామ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ రాస్తుంటాం కదా! సో, మాక్ టెస్ట్‌లు రాసినప్పుడు ఇవి మళ్ళీ సెపరేట్‌గా వాటిలతో పాటు మనం స్టార్టింగు వీడియోస్ చేసేటప్పుడు నంబర్ సిస్టమ్ వీడియోస్ చేసేటప్పుడు మనం ఒక పేజ్‌లో రాసుకున్నాం కదా! వాటిలతో పాటు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మీరు. సో, అప్పుడేమవుతుందంటే రివిజన్ చేసేటప్పుడు ఆ క్వెషన్స్‌తో పాటు మాక్ టెస్ట్‌లో వచ్చిన క్వెషన్స్ కూడా మీరు రివిజన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది మీరు కొత్త క్వెషన్స్ వస్తుంటాయి, కొత్త కాన్సెప్ట్స్ వస్తుంటాయి, టఫ్ క్వెషన్స్ వస్తుంటాయి. ఆ క్వెషన్స్ మీరు నంబర్స్ యాడ్ చేసుకోండి చాలు. సో, పలానా క్వెషన్ పేపర్‌లో పలానా క్వెషన్ నంబర్స్ ఇవన్నీ. లేదు మీరు మాక్ టెస్ట్ యాప్‌లో రాస్తున్నారంటే పలానా యాప్. సో, పలానా యాప్‌లో పలానా డేట్. సో, 15థ్ మే 2022 ఆ క్వెషన్ నంబరు షిఫ్ట్ 2. ఈ షిఫ్ట్ 2లో క్వెషన్ నంబర్ 3 హార్డ్ క్వెషన్స్ ఇవి. క్వెషన్ నంబర్ 3, క్వెషన్ నంబర్ 7, క్వెషన్ నంబర్ 9. సో, కాన్సెప్ట్‌ని మీకు అర్థం కాలేదు. సో, కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్. క్వెషన్ నంబర్ సె ఇక్కడ 7 ఆల్రెడీ రాసాను కదా! 6 లేదంటే ఇక్కడ 8 ఆ టైప్‌లో మీకేదైనా నంబర్ ఆఫ్ క్వెషన్స్. సో, 11 అలా మీరేదో ఒక క్వెషన్ నంబర్ మీరనుకున్న క్వెషన్ నంబర్‌లు మీకిట్ట టఫ్ వచ్చినియి, హార్డ్ వచ్చినియి. సో, ఇలా మీరు బేస్ చేసుకొని ఏదైనా ఒక లిస్ట్ ప్రకారం రాసుకుంటే మీకన్నీ ఒక చోట ఉంటాయి. అప్పుడు మీకేమవుతుందంటే కాన్సెప్ట్స్, హార్డ్ క్వెషన్స్, టఫ్ క్వెషన్స్ అన్నీ ఒక చోట ఉంటే రివిజన్‌కి ప్రశాంతంగా ఉంటుంది. మీరవి మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా చేసుకోవచ్చు. వాటిలికి రిలేటెడ్ ఏమడిగినా కానీ మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఏ రేంజ్‌లో క్లారిటీగా ఉంటారో వాటికి రిలేటెడ్ మీరు ప్రిపేర్ అయిన వాటికి ఆ రేంజ్‌లో క్లారిటీ మెయింటైన్ చేయొచ్చు. సో, ఇవి మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయొచ్చు. తక్కువ టైమ్‌లో ప్రిపేర్ అవ్వచ్చు. ఈ ప్రకారం అయితే మీరు చేయొచ్చనమాట. సో, వీటిల్ని బేస్ చేసుకొని మీరు ఒక పేజ్ అనేది మెన్షన్ చేసుకొని వాటి క్వెషన్ నంబర్స్ ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే రివిజన్‌కి బాగా హెల్ప్ అవుతుంది మీకు. సో, ఇలా మాక్ టెస్ట్‌లనేది ఇలా ఎగ్జామ్ రాసి వదిలేయొద్దు. ఎగ్జామ్ రాసి వదిలేయకుండా మీరు ఇవన్నీ ఒక పేపర్‌లోనే ఏదో ఒకటి రాసుకోండి మాక్ టెస్ట్‌లకి సెపరేట్‌గా. ఇక్కడ ఫ్రీ మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలి? ఎక్కడ రాయాలి? సో, ఫ్రీ మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలి? ఎక్కడ రాయాలంటే మనకి టెస్ట్ ర్యాంకింగ్ యాప్ ఉంది. సో, ఇది టెస్ట్ ర్యాంకింగ్ యాప్ అనేది గగన్ ప్రతాప్ సార్ యాప్ అనమాట. సో, మ్యాథ్స్ ఫ్యాకల్టీ సార్ నార్త్ ఇండియా ఫ్యాకల్టీ తెలియని వాళ్ళుండరు. అలాగే ఆర్‌బీ రెవల్యూషన్ సుభన్ జైన్ సార్. సో, ఈ 2 యాప్‌లో మనకి ఫ్రీగా మాక్ టెస్ట్‌లనేది ప్రొవైడ్ చేస్తారు. మాక్ టెస్ట్‌లు అలాగే పీవైక్యూలు కూడా. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కూడా మనకిక్కడ ఫ్రీ. సో, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఈ 2 యాప్స్‌ని మీరు తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్న వీడియో అనమాట. సో, నేను చెప్పిన కంటెంట్ ఇవన్నీ మీకు నచ్చిందనుకుంటున్నాను.
ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉన్నా, వీటికి రిలేటెడ్ ఏమన్నా క్వెరీలున్నా మీరు కింద కామెంట్ చేసి అడగండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ మన ఛానల్ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.